హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథా కమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. ఈరోజు మనం యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన అతడు ఆమె ప్రియుడు నవల చదువుకుందామండి. మొదటి భాగంలో ఏం జరిగిందో చూద్దాం. నీ ఆఖరి కోరిక ఏమిటి? భోజనం చేస్తున్న మహర్షి నెమ్మదిగా తలెత్తాడు. జైలర్ మొహం చిరాగ్గా ఉంది. మరుసటి రోజు ఉరితీయబడే ఖైదీని ఏదో అడగాలి కాబట్టి అడుగుతున్నట్టుగా ఉందే తప్ప ఆ కంఠంలో మహర్షి పట్ల ఏ సానుభూతి లేదు. మహర్షి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. ఏం మాట్లాడవేం? ఆలోచిస్తున్నాను ఏ ఆఖరి కోరిక కోరాలా అని. అతడి కంఠం జీరగా నిర్లక్ష్యంగా పలికింది. పిచ్చి పిచ్చివేమీ అడక్కు. నీ పేరున ఏదైనా ఆస్తి ఉంటే వీలునామా వ్రాయటం, నువ్వెవరినైనా చూడదలుచుకుంటే వాళ్ళ కోసం కబురు చేయటం, అలాంటివైతేనే అనుమతిస్తాం. సాధారణంగా ఉరికంబం ఎక్కే ముందు ఆఖరి కోరిక అడుగుతారు. మీరేమిటి ఒకరోజు ముందే అడుగుతున్నారు? ఏంట్రా ఏదో పెద్ద రూల్స్ తెలిసినట్లు మాట్లాడతావు? సినిమాలు చూసి పుస్తకాలు చదివి తెలుసుకున్నావా? అలాంటిదేం లేదు. నువ్వెవరినైనా చూడాలనుకుంటే చెప్పు, పిలిపిస్తావు. మహర్షి చేతిలోని అన్నం ముద్దకేసి తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. జైలర్ కొనసాగించాడు. అందుకే ఓ రోజు ముందే అడిగేది. ఉరికంబం మెట్ల మీద నాకు ఫలానా వాళ్ళని చూడాలని ఉందంటే ఉరి తీయటం ఆఫ్ చేసి వాళ్ళను పిలిపిస్తామనుకోకు. అదంతా ముందు నేను చెప్పినట్టు ఏదో కథల్లో జరిగేదే. మహర్షి ఇంకా అన్నం ముద్ద వైపే చూస్తున్నాడు. జైలర్ అసహనంగా, ఏరా ఏమన్నా చెప్తావా? నేను పోయి ఉరి ఏర్పాట్లు చేసుకోనా అని అడిగాడు. నాకు ఓ కోరికుంది సారు అన్నాడు మహర్షి. ఏమిటది? తొందరగా చెప్పు. నాకు ఒక అమ్మాయిని చూడాలని ఉంది. జైలర్ ఉలిక్కిపడ్డాడు. మొహం చిట్లించాడు. అమ్మాయినా? నీకెవరు కూతుళ్ళున్నట్టుగా తెలియదే. పెళ్ళైన 6 నెలలకే పెళ్ళాన్ని చంపేశావుగా అన్నాడు. కూతురు కాదండి, నా స్నేహితురాలు. ఏంటి, నీకో స్నేహితురాలు కూడా ఉందా? అవును, చదువుకునే రోజుల్లో నా క్లాస్మేట్. చచ్చిపోయే ముందు ఆ అమ్మాయిని ఒక్కసారి చూడాలని ఉంది. పిలిపిస్తారా? ఆ అమ్మాయి ఒప్పుకుంటుందా? తెలీదు. ఎక్కడుంటుంది? అది తెలీదు. జైలర్ ముఖంలో చిరాకు, విసుగు మరింత ప్రస్ఫుటమయ్యాయి. పేరు అని అడిగాడు. సిరిచందన. ఆమె నీకేమవుతుంది? స్నేహితురాలన్నావు కదూ? ఆ, నేను ఆ అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి కూడా నిన్ను ప్రేమించిందా? వస్తున్న కోపాన్ని దాచుకుంటూ అడిగాడు. తెలీదు. నేను ఎప్పుడూ ఆమెతో చెప్పలేదు. అసలు ఇప్పుడు ఎక్కడ ఉందో కూడా తెలీదు. బహుశా పెళ్ళైపోయి ఉంటుందేమో. సుఖంగా కాపురం చేసుకుంటూ ఉండి ఉంటుంది. అసలు నన్ను గుర్తుపడుతుందో లేదో. నువ్వు నీ పెళ్ళాన్ని చంపిన మాట నిజమా కాదా? చంపిన మాట నిజమే. మామూలుగా కాదు, మెడలోంచి దింపి దారుణంగా చంపావు, అవునా? ఇదంతా నీ పెళ్ళాన్ని అడ్డు తొలగించుకుని ప్రియురాల్ని కలుసుకోవడం కోసమే కదూ? నేను నా ప్రియురాల్ని కలుసుకోవడానికి, నా భార్యని హత్య చేయటానికి ఏ సంబంధమూ లేదు. అతని వాక్యం పూర్తి కాలేదు. జైలర్ అతని కాలర్ పట్టుకొని పైకి లేవదీసి చెంప మీద ఏడాపేడా వాయించాడు. అదే ఆవేశంతో మెడ పట్టుకుని వంచి వీపు మీద బలంగా 3-4 సార్లు కొట్టి దూరంగా తోసేశాడు. ముందున్న కంచంలో అన్నం చెల్లా చెదురయింది. మహర్షి విసురుగా గోడ దగ్గర పడ్డాడు. జైలర్ రొప్పుతూ అరిచాడు. ఒరే దొంగ నా కొడక! ఎవరో అమ్మాయిని ప్రేమించి దాన్ని చేసుకోకుండా ఇంకో అమాయకురాలను చేసుకుంటావా? చేసుకున్న తర్వాత ప్రేమించిన దాన్ని మర్చిపోక పెళ్ళాన్ని చంపుతావా? పైగా ఇప్పుడు ఆ సుఖంగా కాపురం చేసుకుంటున్న అమ్మాయి కాపురం పాడు చేయటం కోసమేనా నీ ఊరి చూడటానికి రమ్మంటావా? అదా నీ ఆఖరి కోరిక? అందుకే నీకు ఉరిశిక్ష పడింది అంటూ మళ్ళీ ఆవేశంగా దగ్గరకు వెళ్ళి ఇంకో 2 సార్లు మెడ మీద బలంగా కొట్టాడు. వెంకట్రామన్ ముత్తు నిద్రలోంచి మేలుకుని బద్ధకంగా చేయి చాచి ఎడతెరిపి లేకుండా మోగుతున్న గడియారం పేక నొక్కేశాడు. అలారం ఆగిపోయింది. అతను వెంటనే పక్కమించి లేవకుండా కొంచెంసేపు అలాగే పడుకున్నాడు. అప్పుడు అర్ధరాత్రి 2 దాటింది. అతనికి అదేమీ శుభోదయం కాదు. ఇంకో 2 గంటల్లో ఉరి ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలి. తెల్లవారుజామున 6ంటికి ఉరి. అంతకుముందు దాదాపు 2 గంటల పని ఉంటుంది. ఖైదీకి దగ్గరుండి స్నానం చేయించటం, భగవద్గీత పుస్తకం ఇవ్వటం, ఉరికంబం దగ్గర ఏర్పాట్లన్నీ అతనివే. వెంకట్రామన్ ముత్తుకి 50 సంవత్సరాలు. కొద్ది కాలంలోనే రిటైర్ అయ్యి కేరళ వెళ్ళిపోవాలని అతని ఆశ. ఇటీవల కాలంలో జైల్లో ఉరిశిక్షలు ఏమీ లేవు. చాలా కాలం తరువాత ఇది వచ్చింది. వెంకట్రామన్ ముత్తుకి ఉరితీయబడే ఖైదీల పట్ల చాలా సానుభూతి ఉంది.
అతను తన చేతులతో దాదాపు 50 ఉరిశిక్షలు అమలు జరిపాడు. సర్వీస్ కాలం పూర్తయ్యే టైంకి మరో 5-6 శిక్షలు అమలు పరిచే అవకాశం కూడా ఉంది. ప్రతిసారి ఉరి తీయబోయే ముందు అతను చాలా విచారంగా ఫీల్ అయ్యేవాడు. నేరస్తుడు ఎలాంటి వాడైనా కానీ హత్య అనేది ఒక ఆవేశంలోనే చేస్తాడనేది అతని నమ్మకం. అలా ఆవేశంలో చేసిన హత్యకు శిక్షగా అతన్ని హత్య చేయటం ఎలాంటి పరిస్థితుల్లోనూ న్యాయం కాదని కూడా అతను నమ్మేవాడు. కానీ ఈసారి అతడు అలా భావించడం లేదు. పెళ్ళైన 6 నెలలకి భార్యను చంపిన నేరస్తుడి మీద అతనికి ఏ సానుభూతి లేదు. మృతురాలి ఫోటోలను కూడా అతను చూశాడు. ఒక ఇనుప ఊచ మెడలో వెనక నుంచి దిగబడి ముందుకు పూర్తిగా చొచ్చుకొని బయటకు వచ్చింది. అంత దారుణమైన హత్య అతను ఎప్పుడూ చూడలేదు. అసలు మామూలుగా తాము చంపాలనుకున్న వాళ్ళని అంత దారుణంగా చంపుతారని అతను ఊహించలేకపోయాడు. సొంత భార్యను అలా ఎందుకు చంపాల్సి వచ్చింది అనేదానికి కారణం అతనికి తోచలేదు. ఈరోజు మధ్యాహ్నం ఈ విషయం జైలు అధికారుల మధ్య చర్చ వచ్చింది. జైలర్ అప్పుడు తనకు తెలిసిన కొత్త సంగతి చెప్పాడు. నేరస్తుడికి అంతకుముందే మరో స్త్రీతో పరిచయం ఉందని, ఆమెను ప్రేమించాడని, ఆ కారణంగా భార్యను అడ్డు తొలగించుకోవాలనుకున్నాడని జైలర్ చెబుతూ ఉంటే వెంకట్రామన్ ముత్తు రక్తం సలసల మరిగిపోయింది. ముత్తుకి దైవభక్తి ఎక్కువ, భార్య అంటే అపారమైన ప్రేమ. అలాంటి ముత్తు ఈ విషయం తెలిసి మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తిని ఉరితీస్తున్నందుకు సంతోషించాడు. భార్యను అంత దారుణమైన హత్య చేసి కూడా ఆఖరి కోరికగా తను ప్రేమించిన అమ్మాయిని చూడాలంటూ నేరస్తుడు చివరి కోరిక కోరాడని తెలిసి అతను మరింత ఆవేశపడ్డాడు. చేతుల్లో అధికారం లేదు కానీ లేకపోతే ఆ క్రితం రోజు మధ్యాహ్నమే ఊరి అమలు జరిపేవాడేమో కూడా. 2:30 అవుతుండగా అతను తన కాలకృత్యాలు పూర్తి చేసుకొని క్వార్టర్ నుంచి బయటకు వచ్చాడు. జైలు గోడల అవతలే సిబ్బంది క్వార్టర్. అక్కడి నుంచి 10 నిమిషాలు నడిచి జైల్లోకి ప్రవేశించాడు. మరో 2 గంటల్లో అక్కడ ఒక ఉరిశిక్ష అమలు జరపబడుతోంది అన్న విషయం తెలిసినట్లుగా వాతావరణం కూడా స్తబ్దుగా ఉంది. డిసెంబర్ మాసం అవటంతో చలి కూడా ఎక్కువగానే ఉంది. సెంట్రీ పుస్తకంలో ముత్తు సంతకం పెట్టాడు. అక్కడి నుండి అరఫర్లాంగ్ దూరంలో ఉన్న ఉరికంబం దగ్గరకు వెళ్ళాడు. తలారి కూడా ఇంకా రాలేదు. ఒక పోలీసు ఉరితీసే కట్ట పక్కనే కూర్చుని కునికిపాట్లు పడుతున్నాడు. ఇసుక బస్తా, తాడు, ఉరికొయ్య అన్నీ పరీక్షించి చూసుకున్నాడు. ఆ తర్వాత వెంకట్రామన్ ముత్తు ఖైదీ సెల్ వైపుగా వెళ్ళాడు. మిగతా ఖైదీల నుంచి ఉరితీయబడే ఖైదీని దూరంగా సపరేట్ సెల్లో ఉంచుతారు. ముత్తును చూడగానే అక్కడ నిలబడ్డ సెంట్రీ తాళం తీసి సెల్యూట్ చేశాడు. ముత్తు ఆ 2వ కాంపౌండ్లోకి ప్రవేశించాడు. అక్కడ క్రోటన్ మొక్కలన్నీ వరుసగా ఉన్నాయి. మధ్యలో దారి తిన్నగా వెన్నెల్లో మెరుస్తోంది. ఉన్నట్టుండి అతనికి ఏదో అనుమానం వచ్చింది. అంతా సవ్యంగా జరగటం లేదు అన్న భావన ఏదో అతనికి కలిగింది. దానికి కారణం కూడా అర్థమైంది. కాంపౌండ్ తలుపులు తీస్తూ ఉండగా లోపల నుండి సెంట్రీ అక్కడికి రాలేదు. ముత్తు అనుమానం నిజమైంది. అతని అడుగులు అప్రయత్నంగా వడివడిగా పడసాగాయి. దాదాపు పరిగెడుతున్నట్లు ఆ సెల్ దగ్గరకు వెళ్ళాడు. మెట్ల ప్రక్కన సెంట్రీ పడి ఉన్నాడు. సగం తెరిచి ఉన్న తలుపు అతన్ని వెక్కిరించింది. లోపల మహర్షి లేడు. ముత్తు జేబులోంచి విజిల్ తీసి గట్టిగా 2 సార్లు ఊదాడు. దూరంగా పోలీసుల అడుగుల చప్పుడు వినిపించసాగింది. సెంట్రీ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ముత్తు ఆ సెంట్రీ వైపు నిశ్చేష్టుడై చూస్తూ ఉండిపోయాడు. ఒక మనిషిని మరో మనిషి అంత కిరాతకంగా చంపగలడని అతడు కూడా ఊహించలేదు. సెంట్రీ ముఖం పచ్చడైపోయింది. అతని ఆత్మశాంతి కోసం ఒక్క క్షణం మౌనంగా దేవుణ్ణి ప్రార్థించాడు ముత్తు. అతడిలో భార్యని దారుణంగా చంపిన ఖైదీ మీద ఉన్న కసి ఇప్పుడు 10 రెట్లయినట్లు అనిపించింది. ఎలాగైనా నిన్ను మా వాళ్ళు పట్టుకుని తీరతారు మహర్షి. అప్పుడు నేనే నీ మెడకు స్వయంగా ఉరి బిగిస్తాను. నీలాంటి నరరూప రాక్షసుడి శరీరంలోంచి ఆఖరి ప్రాణం పోతూ నువ్వు గిలగిల కొట్టుకుంటూ ఉంటే చూసి గాని నేను నా సర్వీసులోంచి రిటైర్ అవ్వను అని తనలో తనే శపథం చేసుకున్నాడు. కాలింగ్ బెల్ మ్రోగిన శబ్దం వినిపించి చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టి వచ్చి తలుపు తీశాడు వర్మ. ఎదుటి వ్యక్తిని చూసి అప్రయత్నంగా అడుగు వెనక్కి వేసి నువ్వా అన్నాడు. తన కళ్ళని తనే నమ్మలేనట్లు. మహర్షి లోపలికి అడుగు పెడుతూ ఏమిటి దెయ్యమై వచ్చాననుకుంటున్నావా అన్నాడు నవ్వటానికి ప్రయత్నిస్తూ. వర్మ గుమ్మం దగ్గరకు వెళ్ళి అటూ ఇటూ చూసి ఎవ్వరూ తమ ఇంటిని గమనించడం లేదు అని నిశ్చయించుకున్నాక వెనక్కి తిరిగాడు. జైల్లోంచి తప్పించుకున్నావా?
తప్పించుకోకపోయి ఉంటే ఈరోజు ప్రొద్దున్నే ఉరికంబం ఎక్కి ప్రాణాలు పోగొట్టుకునేవాడిని. కానీ ఇదేమీ పేపర్లో రాలేదే. తెల్లవారుజామున 2ంటికి తప్పించుకున్నాను. బహుశా అప్పటికి పేపర్లు ప్రింటింగ్ అయిపోయి ఉంటుంది. బహుశా రేపు వస్తుంది ఈ వార్త అని కుర్చీలో కూర్చున్నాడు. చాలా అలసటగా ఉంది రవివర్మ, నాకు కప్పు కాఫీ కావాలి అన్నాడు మహర్షి. వర్మ కిచెన్లోకి వెళ్ళి స్టవ్ మీద నీళ్లు పెట్టి వచ్చాడు. అతని మనసంతా ఎగ్జైటింగ్గా ఉంది. వచ్చి మహర్షి ఎదురుగా కూర్చుంటూ, ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను, నువ్వు ఎంత సాహసం చేస్తావనుకోలేదు అన్నాడు. నేను చేద్దామనుకోలేదు. దీనివల్ల ఏ ఫలితం ఉండదని తెలుసు. పోలీసులు ఎప్పుడో ఒకప్పుడు నన్ను పట్టుకుని తీరతారు. ఉరికంబం ఎక్కించే వరకు నిద్రపోరు. మరి అదే నిజమైన పక్షంలో? మిత్రుడి అనుమానాన్ని అర్థం చేసుకున్నట్లుగా మహర్షి అన్నాడు. ఎలాగూ ఉరికంబం తప్పనప్పుడు ఎంత కష్టపడి ఎందుకు తప్పించుకున్నావు అన్నది కదూ నీ ప్రశ్న. వర్మ మాట్లాడలేదు. మహర్షి గాఢంగా నిట్టూర్చి, మరణించే ముందు సిరిచందన్ని ఒక్కసారి చూడాలనుకున్నాను. జైలు వాళ్ళని అడిగితే ఒప్పుకోలేదు. మరణం సమీపిస్తున్న కొద్దీ సిరిని చూడాలన్న కోరిక ఎక్కువైంది. ఇక ఆపుకోలేకపోయాను, బయటపడ్డాను అన్నాడు. కానీ ఇది ఎంత రిస్కో ఆలోచించావా? మరణం పట్ల నాకేమీ భయం లేదు. మరణించే ముందు ఆమెను చూడాలన్నదే నా ఆఖరి కోరిక. నిన్ను పిచ్చివాడనాలో, ప్రేమకి ఎవ్వరూ ఇవ్వనంత విలువిస్తున్నందుకు ఒక అద్భుతమైన వ్యక్తివి అనుకోవాలో నాకు అర్థం కావటం లేదు. చాలాసేపటి తర్వాత మహర్షి నవ్వాడు. నువ్వేమైనా అనుకో, కానీ నేను మాత్రం సిరిచందనని చూడాలి. ఆమె ఎక్కడుంది తెలీదు. ఒకవైపు పోలీసులు నీ కోసం వెతుకుతూ ఉండగా ఆ అమ్మాయి ఎక్కడుందో ఎలా తెలుసుకోవటం? ఎవరినైనా పెళ్లి చేసుకుందో, అసలు ఈ రాష్ట్రంలో ఉందో లేదో ఏమీ తెలియదు కదా. కాలేజీకి వెళ్ళి పాత రికార్డ్స్ పరిశీలిస్తే ఆమె పర్సనల్ అడ్రస్ దొరకవచ్చు. అక్కడి నుంచి ఎంక్వైరీ చేసుకుంటూ వెళితే ప్రస్తుతం ఎక్కడుందో తెలియచ్చు. ఇదంతా జరగటానికి కనీసం వారం 10 రోజులు పడుతుంది. నెల రోజులు పట్టినా సరే నేను చూడాలి. వర్మ మహర్షి వైపు చిత్రంగా చూశాడు. ఆమెతో చదువుకున్నంతకాలం నీ ప్రేమను ఆమె ముందు వెల్లడి చేయలేదు. అసలు నీ పేరు కూడా ఆ అమ్మాయికి గుర్తుందో లేదో నీకు తెలియదు. ఇప్పుడు చచ్చిపోయే ముందు ఆమెను ఒక్కసారి చూడాలనుకుంటున్నావు అని గాఢంగా నిట్టూర్చి, సరే, నా శాయశక్తిలా ప్రయత్నం చేస్తాను. కానీ ఈ 10 రోజులు ఎక్కడుంటావు అని అడిగాడు. ఎక్కడుంటే మంచిదంటావు? తిరుగు ప్రశ్న వేశాడు మహర్షి. నా దగ్గరుంటే ప్రమాదం. నిన్ను పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు, కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు నేను నీకు బాగా సహాయం చేశానని అందరికీ తెలుసు. నువ్వు తప్పించుకున్నావనగానే వాళ్ళ అనుమానం నా మీదకే వస్తుంది. ఇక్కడ ఉండటం మంచిది కాదు. ఏదన్నా హోటల్లో ఉంటాను అన్నాడు మహర్షి. హోటల్లోనా? ఆశ్చర్యంగా అడిగాడు వర్మ. అవును, సాధారణంగా జైలు నుంచి ఎవరైనా తప్పించుకుంటే ఎక్కడైనా దాక్కుంటారని, బయటికి రావడానికి భయపడతారని అందరూ అనుకుంటారు. నేను మామూలుగా హోటల్లో ఉంటే ఎవ్వరికీ అనుమానం రాదు. కొద్దిగా రూపురేఖలు మార్చుకుంటాను. ఈ అమ్మాయి ఎక్కడుందో నువ్వు ప్రయత్నం చెయ్యి. తెలియగానే నాకు చెప్పు. వెళ్ళి ఓసారి చూసి ఆ తర్వాత అటునుంచి అటే తిరిగి జైలుకి వెళ్ళిపోతాను. ఆ అమ్మాయిని చూసిన తర్వాత తిరిగి జైలుకి వెళతావో, లేకపోతే మళ్ళీ ప్రాణం మీద ఆశ పుడుతుందో ఎవరు చెప్పొచ్చారులే. అయితే ఆ అమ్మాయిని వెతకడం మొదలు పెడతాను అంటూ లేచి, పద నిన్ను హోటల్లో దింపుతాను అన్నాడు వర్మ. వద్దు అన్నాడు మహర్షి. నువ్వు నేను కలిసి బయటకు వెళితే నువ్వన్నట్టు ఎవరికైనా అనుమానం వస్తే ప్రమాదం. నేనొక్కడనే వెళ్ళి రూమ్ తీసుకుంటానులే. రేపొద్దున నేను పట్టుబడినా ఈ కేసులో నీ పాత్ర ఉన్నట్లుగా రుజువు కాదు అని బయటికి నడిచాడు మహర్షి. అతడు తలుపు తీసి బయట అడుగు పెట్టబోతుండగా మహర్షి అని వెనక నుంచి వర్మ పిలుపు వినపడింది. ఆగి వెనుతిరిగి చూశాడు. 1 నిమిషం అంటూ వర్మ లోపలికి వెళ్ళాడు. దాదాపు 5 నిమిషాలు వెతికి పెట్టె అడుగు భాగంలో నుండి ఓ పుస్తకాన్ని తీసుకుని ముందు గదిలోకి వచ్చాడు. ఏమిటిది అడిగాడు మహర్షి. నీకు ఉరిశిక్ష పడగానే ఇక దీని అవసరం రాదని పెట్టి అడుగున పడేశాను. ఇప్పుడు నువ్వు బయటపడ్డావు కాబట్టి ఓసారి దీన్ని చదివితే మంచిది. మహర్షి ఆశ్చర్యంగా దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. మొదటి పేజీ తిప్పాడు. అది ఒక డైరీ. మొదటి పేజీలో పేరు చూడగానే అతని మొహం వివర్ణమైంది. శ్రీవాణి, తన భార్య. మొహం మీద నవ్వు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ, ఈ డైరీ చదివి కొత్తగా నేను తెలుసుకోవలసిందేముంది వర్మ అని అడిగాడు. చదవటం వల్ల నష్టమేం లేదుగా క్లుప్తంగా అన్నాడు వర్మ. సరే, మంచిది, వెళ్ళొస్తాను అని మహర్షి ఆ డైరీని చేత్తో పట్టుకుని బయటకు నడిచాడు. అక్కడి నుంచి సరాసరి హోటల్కి వెళ్ళాడు. జీవితపు ఆఖరి 10 రోజులు మంచి హోటల్లో గడపాలని నిశ్చయించుకున్నాడు. వర్మ ఇచ్చిన డబ్బు జేబులో ఉంది.
జైలు నుంచి తప్పించుకున్న ఖైదీ అని పెద్ద బొమ్మ మొదటి పేజీలో వేయటం, పట్టుకున్న వారికి ₹1,00,000 బహుమతి అని ప్రకటించటం కేవలం సినిమాల్లో మాత్రమే జరుగుతుంది అని అతనికి తెలుసు. ఈరోజు తెల్లవారుజామున జరిగిన విషయం ఇంకా బయటికి పొక్కలేదు కాబట్టి తనేమీ భయపడాల్సిన అవసరం లేదు అనుకున్నాడు. మామూలుగా నడుచుకుంటూ వెళ్ళి కౌంటర్లో సంతకం పెట్టి రూమ్ తీసుకున్నాడు. 3 అంతస్తుల హోటల్ అది. 3వ అంతస్తులో చివరి రూమ్ అతనిది. అది ఒకందుకు మంచిదే అనుకుంటూ రిసెప్షన్ నుంచి తాళం తీసుకుని అక్కడికి చేరుకున్నాడు. చేతిలోని డైరీ పక్క మీదకు పడేసి బాత్రూంలోకి వెళ్ళి దాదాపు గంట సేపు స్నానం చేశాడు. చాలా రోజుల తర్వాత వెచ్చని నీళ్లతో స్నానం శరీరానికి ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది. తిరిగి గదిలోకి వచ్చాడు. కళ్ళ మీద నిద్ర కమ్ముకు వస్తోంది. అందులోనూ గత రాత్రి జైలు నుంచి తప్పించుకునే పనిలో అసలు నిద్రే లేదు. అలాగే పక్క మీద వాలాడు. చేతికి డైరీ తగిలింది. దాన్ని విసుగ్గా పక్కకు విసిరేశాడు. భార్య తాలూకు వస్తువులే కాదు, ఆలోచనలు కూడా అతనికి చిరాకు తెప్పిస్తున్నాయి. అప్పటి వరకు ముంచుకు వచ్చిన నిద్ర దూరమైంది. బలవంతంగా నిద్రపోవటానికి ప్రయత్నించాడు. నెమ్మదిగా నిద్రలోకి జారుతూ ఉండగా అతని ఆలోచనలు గతంలోకి జారుకున్నాయి. స్త్రీ పురుషులు జీవితపు 2వ స్టేజిలో అడుగుపెట్టే మొదటి రాత్రి శోభనం రాత్రి. వధువు కలల హర్మ్యాలకు పునాదులు పడాలన్నా, వరుడు భవిష్యత్ భవంతులు పేకమేడల్లా కూలిపోవాలన్నా ఆ రాత్రే ఆరంభం. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, ఒకరంటే ఒకరు విముఖత్వం ప్రదర్శించుకోవడానికి ఆ రాత్రే జీవితపు పుస్తకపు మొదటి వాక్యం. అనాగ్రత పుష్పాలు సంపూర్ణత్వాన్ని పొందాలన్నా, శలభాల్లా వాడిపోవాలన్నా దానికి అంకురం ఆ రాత్రే. ఆ గదిలో జాజిపూల అత్తరు వాసనలు, అగరొత్తుల పరిమళము, పందిరి మంచము, పట్టుపరుపు అన్నీ విరహంతో వేగిపోతున్నాయి. శోభనమనగానే అంతవరకు మడత పెట్టబడి బద్ధకంగా రెస్ట్ తీసుకుంటున్న పరుపు హడావుడిగా రొమ్ము విరుచుకుని దుమ్ము దులిపించుకుని కొత్త దుప్పటి పరమైంది. ఇక మంచం ఆర్భాటమైతే చెప్పాల్సిన అవసరమే లేదు. కదలికలకు అరిస్తే ఆ జంట ఎక్కడ సిగ్గుపడతారోనని బోల్టులన్నీ బిగించుకుంది. ఇక కుసుమాలైతే మాకన్నా సుకుమారంగా ఉన్న వధువు శరీరం అతని బరువుకు ఎక్కడ కందిపోతుందోనని పరుపు నిండా చేరిపోయి ముగ్ధత్వంతో పేరంటాల్లా కూర్చున్నాయి. దూపానికి విరహమెక్కువై మెలికలు తిరిగిపోతూ గదంతా ఆమె ఉనికి కోసం వెతుకుతోంది. అన్నింటికన్నా విషాదంగా ఉన్నది ఆ గదిలో ఉన్న ఒక్క లైటు మాత్రమే. ఆ రాత్రి తన అవసరం వారికి లేదనే బాధతో అది కుచించుకుపోయి డిమ్ముగా వెలుగుతోంది. సరిగ్గా అప్పుడు ఆడంగుల నవ్వులు తలుపుల్ని నెట్టాయి. గాజుల గలగలలు ఆమెను లోపలికి తోశాయి. నవ్వులతోనే తలుపు మూసుకుపోయింది. తనే ముందడుగు వేయాలో, అతనే వచ్చి నడుము చుట్టూ చేతులు వేసి నడిపించుకు వెళతాడో తెలియనట్లుగా అక్కడే నిలుచుండిపోయింది కొద్దిసేపు. అతని పరిస్థితి దాదాపు అలాగే ఉంది. చివరికి ఆమె కదిలింది. ఆమె అతనికి ఎదురుగా వచ్చి తలదించుకుని నిలబడింది. ఆ రాత్రి కోసం మనసులో ఎన్నో రిహార్సల్స్ వేసుకుని చివరికి అన్నీ మరిచి ఏం చెయ్యాలో తెలియనట్లుగా కొద్ది క్షణాలు అలాగే కూర్చున్నాడు. గడియారంలో సెకన్ల ముళ్ళు క్షణక్షణానికి ముళ్ళులా గుచ్చుతున్నట్లుగా తోచి అతను గొంతు సవరించుకుని కూర్చో శ్రీవాణి అన్నాడు. ఆమె నిశ్శబ్దంగా పాల గ్లాసు అందించి మంచం చివరన కూర్చుంది. అతను సగం పాలు తాగి గ్లాసు ఆమెకు అందించాడు. ఆమె తాగాక చొరవగా గ్లాసు అందుకుని పక్కన పెడుతూ ఆమె ముఖాన్ని పరిశీలనగా చూశాడు. పేరుకుపోతున్న నిశ్శబ్దం అతన్ని అనీజీగా అనిపించి దాన్ని భంగపరుస్తూ ఏదైనా మాట్లాడు శ్రీవాణి అన్నాడు. ఏం మాట్లాడగలను అన్నట్లుగా ఆమె కనురెప్పల్లో చిన్న కదలిక. అతని మాటకు సమాధానం చెప్పకపోతే బాగుండదు అనుకుందేమో. మెల్లగా తలెత్తి ఏం మాట్లాడను అంది. ఏదైనా నీకిష్టమైన టాపిక్ అన్నాడు. ఆమె సమాధానం చెప్పలేదు. నేలవైపు చూస్తున్న ఆ కళ్ళలో ఏం ఆలోచనలు కదులుతున్నాయో అతనికి అర్థం కాలేదు. అంత నిశ్శబ్దాన్ని భరించలేనట్లుగా ఆమెకు దగ్గరగా జరిగాడు. చనువుగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ నేను నా గురించి కొంత చెప్పాలనుకుంటున్నాను అన్నాడు. ఆమెకేం మాట్లాడాలో తోచలేదు. క్లుప్తంగా మీ ఇష్టం అంది. ఆమె గొంతు నుంచి మాట వెలువట్టమే ఆలస్యం. అతను ఆమెకు మరింత దగ్గరగా జరిగి ఆమె తలను భుజం వంపులో పొదుపుకుంటూ నేను ఒక ప్రశ్న అడుగుతాను, తప్పుగా అనుకోవు కదా అన్నాడు. మొదటి రాత్రి భర్త ఓ ప్రశ్న వేయటానికి కూడా పర్మిషన్ అడగటం స్త్రీకి గొప్ప సంతృప్తినిస్తుంది. అడగండి అంది. పెళ్లికి ముందు క్షణం ఆగి పూర్తి చేశాడు. ఎవరినైనా ప్రేమించావా?
ముందు ఆమెకు ఆ మాట అర్థం కాలేదు. అర్థం కాగానే చప్పున అతన్ని వదిలేసి దూరంగా జరుగుతూ, మీకెందుకు వచ్చిందో అనుమానం అని అడిగింది. అతను నవ్వుతూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని నొక్కి వదిలేస్తూ, అంత కంగారు పడకు, ఊరికే అడిగానంతే, తెలుసుకుందామని అన్నాడు. ఆమె వెంటనే తల అడ్డంగా ఊపుతూ, నేను అలాంటి వాటికి చాలా దూరం అంది. ఆమె గొంతులో ప్రతిఫలించిన అమాయకత్వానికి ముగ్ధుడైపోతూ ఆమెను పొదవు పట్టుకుని, నిజానికి ఇప్పుడే పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, కానీ నిన్ను చేసుకుని నేను తప్పు చేయలేదనిపిస్తుంది అన్నాడు. ఆమె వెంటనే, ఒకవేళ నేను ఎవరినైనా ప్రేమించానని చెబితే మీరు ఎలా ఫీల్ అయ్యేవారు అని అడిగింది. క్షణం అతను తెల్లబోయాడు. ఆమె అలా అడుగుతుందని అతను ఊహించలేదు. తరువాత నవ్వటానికి ప్రయత్నిస్తూ, అలా జరగదు అన్నాడు. ఒకవేళ జరిగింది అనుకో, అతను స్థిరంగా తిరిగి మిమ్మల్ని కలపటానికి ప్రయత్నించేవాడిని అన్నాడు. ఆమె అతని ముఖంలోకి చూసి తలదించుకుని చిన్న స్వరంతో అంది, అయినా నేను ఇంతవరకు అలాంటి ఆలోచనలే చేయలేదు. నా 20 ఏళ్ల జీవితము చదువుకే సరిపోయింది. వేరే ఆలోచన చేయటానికి తీరిక లేదు అసలు. కానీ జీవితంలో పెళ్ళంటూ జరిగితే నా సర్వస్వాన్ని అతనికే అర్పించాలని మాత్రం అనుకునేదాన్ని. ఆ మాటలకి అతను పరవశించిపోయాడు. అతని కళ్ళు ఆర్ద్రమయ్యాయి. ఆమెను పొదవు పట్టుకుని అతని చేతులు కంపించాయి, ఆనందంతో వణికాయి. చప్పున ఆమె బొగ్గన ముద్దు పెట్టుకున్నాడు. తరువాత నెమ్మదిగా దూరం జరిగాడు. ఆమె పవిత్రత ముందు తన నిజాయితీ చెప్పాలనిపించింది. మనసు కలవాలంటే ముందు తెరలు తీయాలి వాణి అన్నాడు. నేను అమ్మాయిని ప్రేమించాను. అగ్నిపర్వతాలు బద్దలవ్వలేదు, లావా ఉప్పొంగనూ లేదు. కనీసం చిన్న కంపనం కూడా లేకుండా తలెత్తి అతని కళ్ళల్లోకి వెతుకుతూ నన్నేడిపించాలని చూస్తున్నారు అని అడిగింది. ఆమె నమ్మకాన్ని వమ్ము చేయటం ఇష్టం లేకపోయినా ముందే అన్నీ చెప్పేసి దాచుకోవడానికి ఏమీ లేదనుకున్నాకే వైవాహిక జీవితాన్ని ప్రారంభించాలని అనుకోవటం వల్ల అతను మొత్తం అంతా చెప్పేశాడు. నిజం వాణి, నేను అమ్మాయిని ప్రాణప్రదంగా ప్రేమించాను. ఆ అమ్మాయిని కాబోయే భార్యగా ఊహించుకున్నాను. ఆమె మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయిందా? ఆమె కంఠంలో తీవ్రత లేదు, సానుభూతి ఉంది. అది గమనించి అతను రిలాక్స్ అయ్యాడు. లేదు, ఆమె అసలు నన్ను ఆ దృష్టితో చూడలేదు. ఎంతసేపు నేను నా ఆరాధనే తప్ప ఆమె నా స్నేహాన్ని ఎలా రిసీవ్ చేసుకుందో తెలుసుకోలేకపోయాను. తెలుసుకునేసరికి ఆమె స్నేహం మాత్రమేనని అర్థమైంది. నా ప్రేమ నాలోనే సమాధి చేసుకోవలసి వచ్చింది. కానీ ఒక్కటి, ఇప్పటికీ నేను ఆమెను ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నాను. పూర్తిగా చెప్పాక అతను మొదటి రాత్రే తన పాత ఎఫ్ఐఆర్ గురించి చెప్పి ఆమెను హర్ట్ చేశానేమో అన్న గిల్టీ ఫీలింగ్ వల్ల నన్ను క్షమించు వాణి అన్నాడు. ఆమె అతని ఛాతీ మీద తల అంచింది. అతను చెప్పడం పూర్తయ్యాక అతనికి మరింత దగ్గరగా జరుగుతూ, నేనెంత అదృష్టవంతురాలనండి. పెళ్లికి ముందు ఎన్నో చెడు తిరుగుళ్ళు తిరిగి అవన్నీ కప్పిపుచ్చుకుని ఏమీ తెలియనట్లుగా నటించే వాళ్ళకన్నా ఎన్నో రెట్లు గొప్పవారు మీరు. ఈ విషయం మీరు చెప్పకపోయినా నాకు తెలిసే అవకాశమే లేదు. అయినా చెప్పారంటే దాంట్లో నాకు మోసం చేయకూడదు అన్న నిజాయితీ కనిపిస్తోంది అంటూ స్పష్టంగా తన అభిప్రాయం చెప్పింది. ముందు ఆమె ఏమందో అతనికి అర్థం కాలేదు. అర్థమయ్యాక ఆశ్చర్యపోయాడు. అటువంటి సమాధానం ఆమె నుంచి వస్తుందని ఆశించకపోవటం వల్ల కలిగిన ఆశ్చర్యం అది. కానీ వెంటనే తేరుకున్నాడు. తనని ఓ మోసగాడుగా భావిస్తుందేమో అనుకున్న అతనికి ఆ మాటలు విభ్రాంతిని కలిగించాయి. ఆమె చెప్పడం పూర్తయ్యేసరికి అతను పూర్తిగా కదిలిపోయాడు. ఆ తరువాత ఒకరి మీద ఒకరు వెన్నెలలా పరుచుకొని ఆ మదనంలో అమృతాన్ని వెతుక్కొని ఇరువురిని ఒక్కటి చేసిన ఆ నిమిషము సృష్టి రహస్యము. తెల్లవారుజామున ఎప్పుడో నిద్రలోకి జారుకోబోయే ముందు అతని ఛాతీ మీద జుట్టును సవరదీస్తూ, ఆ అమ్మాయి పేరేమిటి అని అడిగింది. సిరిచందన. మేఘాలు తొలగిపోతే ఆకాశం నిర్మలమవుతుంది. సుడిగాలి ఉధృతం తగ్గితే దారి స్పష్టమవుతుంది. అపార్థాలు తొలగిపోతే ఆ సంసారం స్వర్గమే అవుతుంది. అతడు తన ప్రేమ విషయం భార్యకు చెప్పాక చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. ఆమె కూడా ఆ విషయాన్ని స్పోర్టివ్గా తీసుకోవడంతో ఆమె పట్ల అతనికి అభిమానం రెట్టింపయింది. అయితే సిరిచందనను మర్చిపోవడానికి మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఏ రాత్రో మనసు తనువు రసాస్వాదనలో ఉండగా ఆమె చప్పున గుర్తుకు వచ్చేది. భార్య పట్ల తప్పు చేస్తున్న భావం అతన్నప్పుడు దహించి వేసేది. అతను పసిబాలుడై ఆమె గుండెల్లో తలదాచుకునేవాడు. సిరిచందన పట్ల అతని తాలూకు ఆరాధన మామూలు ఆకర్షణ కాదు.
ఆకర్షణ తాత్కాలికం. ఆమె అందం చూసి ఆరాధించిన వాడైతే శ్రీవాణి అంతకన్నా అందంగా ఉంటుంది. అందమే కొలమానంగా తీసుకుని ఆరాధించేంత మామూలు ఆరాధన కాదతనిది. అతని దృష్టిలో ప్రేమంటే ఎత్తు నుంచి పల్లానికి ప్రవహించే ఏటు నీరు లాంటిది కాదు. నిశ్చలంగా ఒకచోట నిల్చుని పద్మాలకు కలువలకు నిలయమైన అందమైన సరస్సు లాంటిది. అందుకే అతను అనుకున్నంత సులభంగా ఆమెను మరచిపోలేకపోయేవాడు. కానీ ఆమెను మరచిపోవాలని మాత్రం బలంగా అనుకున్నాడు. శ్రీవాణి మెడలో తాళి కట్టిన మరుక్షణం నుండి అతను అన్ని విషయాల్లోనూ ఆమెను మాత్రమే భార్యగా, ప్రియురాలిగా ఊహించుకునేవాడు. ఆమె సమక్షంలో సిరిచందన ఆలోచనలు రాకుండా జాగ్రత్త పడేవాడు. ఆమె పరోక్షంలో కూడా సిరిచందన గురించిన జ్ఞాపకాలు దాదాపు మరచిపోవడానికే ప్రయత్నించేవాడు. ఆ విధంగా సిరిచందన ఆలోచనల నుంచి దాదాపుగా అతను దూరమవుతున్న సమయంలో అనుకోని సంఘటన అతని జీవితాన్ని చిన్నాభిన్నం చేసేసింది. కాలం కృపాణమైనది. అతని నమ్మకాన్ని ముక్కలు చేసింది. అతను తరచూ క్యాంపులకు వెళ్ళేవాడు. కొత్తలో శ్రీవాణిని వదిలి దూరంగా వెళితే సిరిచందన ఆలోచనలు ఎక్కడ ఆవహిస్తాయో అనే భయంతో ఆమెను కూడా వెంటరమ్మనేవాడు. 1-2 సార్లు ఇద్దరూ అలా బయట ఊళ్ళు క్యాంపులకు వెళ్ళాక ఆమె ఇక రానంది. క్యాంపులో మీరు ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తారు, అంతవరకు నేను మీకోసం ఎదురు చూస్తూ కూర్చోవాలి అనేది. ఒక్కోసారి ఎదురు చూడడంలోనూ ఆనందం ఉంటుందోయ్. ఆ ఎదురు చూడడం ఏదో ఇంటి దగ్గరే చేస్తాలేండి. ఊరి కాని ఊళ్ళో ఆ హోటల్ గదిలో ఒక్కతిని ఉండాలంటే నాకు భయం అంటూ తప్పించుకుంది. ఆ తర్వాత క్యాంపుకి వెళ్తే రోజుకు 4 సార్లు ఇంటికి ఫోన్ చేసేవాడు అతను. ఆమె ముద్దుగా విసుక్కునేది. రోజు ఒక్కసారి మాత్రమే ఫోన్ చేయండి, రోజుకు 4-5 సార్లు ఫోన్ చేసుకుంటే మాట్లాడడానికి మాటలు దొరకవు అనేది. అతనికి నిజమేననిపించింది. క్యాంపు నుంచి వస్తూ ఆమె కోసం ఏవేవో బహుమతులు తీసుకొచ్చేవాడు. క్యాంపుకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు చుట్టుముట్టకుండా ఆమెకు రోజుకో ఉత్తరం రాస్తూ కూర్చునేవాడు. ఆ రోజు అతను పని త్వరగా పూర్తి చేసుకుని చెప్పిన రోజు కన్నా ఒకరోజు ముందుగానే తిరిగి వచ్చాడు. తలుపు తట్టబోయి ఆగిపోయాడు. లోపల నుంచి 2 స్వరాలు వినిపిస్తున్నాయి. ఒక గొంతు ఎవరిదో మగవాడిది, రెండో గొంతు మాత్రం తన భార్యది. ఆ సమయంలో తన ఇంట్లో ఎవరున్నారా అన్న అనుమానంతో లోపలికి అడుగు పెట్టబోయి ఆ సంభాషణ విని తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. లోపల నుంచి మగ గొంతు వినిపిస్తోంది. మీ ఆయన ఇలా తరచూ క్యాంపులకు వెళ్ళడం మన అదృష్టం. అతనికి వినిపిస్తున్న మాటలను బట్టి వాళ్ళిద్దరికీ 7 సంవత్సరాల పరిచయం ఉన్నదని, తను లేనప్పుడు వాళ్ళిద్దరూ ఇలా గడుపుతున్నారని అతనికి అర్థమైంది. తను వింటున్నది అబద్ధమని, ఇదంతా కలని చిన్న ఆశతో ముందుకు అడుగు వేయబోయాడు. అప్పటికే మొద్దుబారినట్లయిన అతని శరీరం చిన్నగా తూలింది. ఆసరా కోసం తలుపు మీద చెయ్యి ఆంచబోయాడు. లోపల గడియపెట్టి లేకపోవడంతో అది పెద్ద శబ్దం చేస్తూ తెరుచుకుని గోడ కొట్టుకుని ఆగిపోయింది. ఒకే మంచం మీద ఎవ్వరూ చూడకూడని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. అసంకల్పిత ప్రతీకార చర్యగా ఆమె కింద పడ్డ చీరను లాక్కుని గుండెలకు అడ్డుగా పెట్టుకుంది. ఒక్క క్షణం అక్కడ కాలం స్తంభించింది. మహర్షి వాళ్ళిద్దరి వైపు శిలలా అచేతనంగా నిలబడి చూస్తున్నాడు. ఆమెనింకా ప్రియుడు పొదవి పట్టుకునే ఉన్నాడు. అతని ఒంటి మీద ప్యాంటు మాత్రమే ఉంది. షర్టు పక్కన స్టాండ్ మీద ఉంది. అక్కడి నుంచి లేవాలని, పారిపోవాలని కూడా తోచనంత గాఢమైన షాక్లో ఉన్నట్టున్నాడు. అతడు ఇంకా తేరుకోలేదు. మహర్షి కూడా తేరుకోలేదు. ముందుగా తేరుకున్నది ఆమె. చప్పున మంచం నుంచి కిందకి దూకి ప్రియుణ్ణి హెచ్చరిస్తున్నట్టు వెళ్ళిపో అని అరిచింది. చప్పున స్పృహలోకి వచ్చినట్లు అతను లేచి షర్టు చేతిలోకి తీసుకున్నాడు. ఆమె మాటలకి అప్పటి వరకు స్తంభించిపోయినట్లుగా అలాగే నుంచుండిపోయిన మహర్షి కూడా తేరుకుని ముందుగా వెళ్ళి అతని మీద పడి ఇష్టం వచ్చినట్టుగా కొట్టసాగాడు. అతను దెబ్బల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాడు కానీ తిరిగి కొట్టాలనుకోవడం లేదు. ఒక్కోసారి తప్పు చేసిన ఫీలింగ్ తెగింపునిచ్చినట్లే పూర్తి నిర్వీర్యం కూడా చేస్తుంది అనడానికి నిదర్శనంలా అతను దెబ్బలు తింటూనే ఉన్నాడు. మహర్షి కదలికల్లో శివుడి విలయతాండవం కనిపించింది శ్రీవాణికి. ఆమెలో భయం క్షణానికి పెరిగిపోయింది. అలానే వదిలేస్తే ఇద్దరిలో ఎవరో ఒకరు హంతకులుగా మారిపోతారేమో అనుకుంది. చప్పున వెళ్ళి ఇద్దరి మధ్య అడ్డుగా నిలబడి భర్త చేతులు పట్టుకుంటూ ప్లీజ్ నేను చెప్పేది వినండి అంటూ ప్రాధేయపడింది. కోపంతో అతను ఆమెను పట్టించుకోకుండా పక్కకు నెట్టి అతని మీదకు లంఘించాడు. ఆమె తూలి గోడను ఆసరా చేసుకుని నిలబడుతూ ప్లీజ్ వెళ్ళిపో అంటూ ప్రియుణ్ణి మళ్ళీ హెచ్చరించింది. మేరు పర్వతంలా ముందుకు రాబోతున్న మహర్షిని చూడగానే అతను తలుపు వైపు పరిగెత్తబోయాడు. అతన్ని వెళ్ళనివ్వకుండా అడ్డుపడి
మోకాలితో పొత్తి కడుపులో బలంగా పొడిచాడు మహర్షి. బాధను తట్టుకోలేక అతడు అరిచిన ఆ గది గోడల మధ్య ప్రతిధ్వనించింది. నేల మీద కొరిగిపోయాడు అతను. ఆమె భర్త కాళ్ళు పట్టుకుని వారిస్తూ, ప్లీజ్ నా ముఖం చూసి వదిలేయండి అంది. బంగారు పూత పూసిన మాయలేడి కనిపించింది అతనికి. అంతే. ఆమె జుట్టు పట్టుకుని లేవదీ, ఓహో, అంత ప్రేమన్నమాట వాడి మీద. అలాంటి దానివి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? రౌద్రంతో ఉన్న అతని కళ్ళు అగ్నిగోళాల్లా కనిపిస్తున్నాయి. నన్ను క్షమించండి అంది ఏడుస్తూ. నిన్ను క్షమించడమా? ఇంపాసిబుల్ అంటూ ఆమె చెంప మీద బలంగా కొట్టాడు. అప్పుడు కదిలాడు ఆమె ప్రియుడు. తప్పు చేసిన ఫీలింగ్ వల్ల దెబ్బలు తిన్న అతను అప్పటికి తేరుకున్నట్టు విసురుగా వెళ్ళి మహర్షి కాలర్ పట్టుకుని పక్కకు లాగాడు. అంతసేపు కిక్కురు మనకుండా చావు దెబ్బలు తిన్న అతను తన మీద తిరగబట్టం ఊహించలేకపోయాడు మహర్షి. తిరిగి కలబడబోయాడు. అంతలో అతను పక్కనే ఉన్న ఫ్రిడ్జ్ మీద ఉన్న ఇత్తడి ఫ్లవర్ వాజును తీసి బలంగా మహర్షి మీదకు విసిరేశాడు. అది వచ్చి నుదుటికి తగిలింది. అప్రయత్నంగా అమ్మా అన్న ఆర్తనాదం వెలువడింది మహర్షి గొంతు నుండి. నేల మీద తూలి పడబోతూ ఉండగా శ్రీవాణి వెళ్ళి చప్పున భర్తను పట్టుకోబోయింది. నన్ను ముట్టుకోకు అన్నట్టుగా ఆమెను విసురుగా వెనక్కి నెట్టేశాడు. ఆ అనాలోచితమైన చర్య అతని జీవితాన్ని మలుపు తిప్పింది. ఆమె తల ఫ్రిడ్జ్కి కొట్టుకుని చప్పుడైంది. ఆమె నేల మీదకి ఒరిగిపోతూ ఉండగా కిందనున్న వైపర్ ఓచ మెడగుండా లోపలికి గుచ్చుకుపోయింది. అంతా లిప్తపాటులో జరిగిపోయింది. అతడు తలెత్తి ఆమె వైపు చూశాడు. ఆమె కళ్ళు తెరుచుకునే ఉన్నాయి. అయితే ఆ కళ్ళలో ఏదో అసహజత్వం తోచి ఆమెకు దగ్గరగా వెళ్ళాడు. ఆమెలో ఏమాత్రం కదలిక లేదు. తెరుచుకుని ఉన్న కళ్ళని చూశాక అప్పుడు కలిగింది అతనికి అనుమానం. వంగి ముక్కు దగ్గర వేలు పెట్టి శ్వాస చూశాడు. శ్వాస ఆడటం లేదు. అతడికి ఆమె మరణించిందన్న విషయం అర్థమైంది. వస్తువు పగిలితే శబ్దం వస్తుంది, మనసు పగిలితే నిశ్శబ్దం మాత్రమే మిగులుతుంది. అక్కడ గాలి కూడా స్తంభించినట్లయింది. అతడు ఆమె ప్రియుడు. జరిగిన సంఘటనని జీర్ణించుకోవడానికి సమయం తీసుకున్నట్లుగా స్తబ్దుగా నిలబడిపోయారు. మహర్షిలో ఉద్రేకం పూర్తిగా చల్లారిపోయింది. వృక్షానికి అర్థమయ్యేలోగానే కార్చిచ్చు కారడవిని దహించి వేసినట్లు, ఉద్రేకం చల్లారేలోగానే దాని ఫలితం అతన్ని పరిహసిస్తున్నట్లు ఎదురుగా ఉంది. క్షణం ముందు ఉండి క్షణం తరువాత ఆమె లేకపోవటం అతనింకా జీర్ణించుకోలేకపోతున్నాడు. తన వెనక ఆమె చీకటి తప్పు చేసి ఉండవచ్చు, కానీ ఇప్పుడు తెరుచుకుని ఉన్న ఆ కళ్ళు అతన్ని నిలదీస్తున్నట్లుగా అనిపించాయి. ఇంకా ఆ ముఖంలో అతనికి అమాయకత్వమే కనిపిస్తోంది. క్యాంపుకి వెళుతున్నప్పుడు గుమ్మం వరకు వచ్చి తొందరగా రండి అని ఆమె అభ్యర్థిస్తున్నట్లు అనిపించింది. అవన్నీ నోటి చివరి మాటలే అయ్యుండొచ్చు. తొందరగా రాకపోతేనే మంచిది అని మనసులో అనుకుంటూ ఉండి ఉండొచ్చు. ఆ తరువాత ఆ విషయం ప్రియుడితో పంచుకొని నవ్వుకొని ఉండొచ్చు. తాను దారుణంగా మోసగింపబడ్డాడు. తనకు తెలియకుండా తన వెనకాల ఇద్దరు వ్యక్తులు తన గురించి నవ్వుతూ తేలిగ్గా మాట్లాడుకున్నారు ఇప్పటి వరకు. తను పొరపాటున ఆమెను తోశాడు. దురదృష్టం వెంటాడి మృత్యువు రూపంలో ఆమెను కాటేసింది. కానీ ఇదంతా ఎవరు నమ్ముతారు? కోర్టు నమ్ముతుందా? అతడు నేలపై నుంచి లేచే ప్రయత్నం ఏదీ చేయలేదు. ఇంకా మరణించిన భార్య వైపే చూస్తున్నాడు. అయితే ఈ లోపులో ఆమె ప్రియుడు కలలోంచి తేరుకున్నట్టు చప్పున స్పృహలోకొచ్చి అక్కడి నుంచి బయటకు పరిగెత్తాడు. అయితే అంత షాకులో కూడా తలుపు బయట గడిపెట్టడం మర్చిపోలేదు. బహుశా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉండటం వల్ల అతనికి ఆ తెలివితేటలు అబ్బాయేమో. ఈ విషయాలన్నీ బయటపడితే ఆమెకి తనకి ఉన్న సంబంధం ప్రపంచానికి తెలుస్తుందని అతను అప్పటికప్పుడు ఊహించాడు. పరాయి వ్యక్తి భార్యతో తను కలిసి ఉండగా ఆ వ్యక్తి క్యాంపు నుండి తిరిగొచ్చాడని, తమ ఇద్దరిని చూసి ఆవేశంతో తన మీద కలియబడ్డాడని, ఆ ఘర్షణలో ఆమె మరణించిందని, రేపొద్దున అతని తరపున డిఫెన్స్ లాయర్ వాదిస్తాడని అతనికి తెలుసు. అదే గనుక జరిగితే అంతా మంటగలిసిపోతుందని కూడా అతనికి తెలుసు. అందుకే తలుపు బయట గడియ వేసి దూరంగా నిలబడ్డాడు. తన భార్య ప్రియుడు బయటకు పరిగెత్తడం గమనించగానే మహర్షి చప్పున వెళ్ళి తలుపు తీయటానికి ప్రయత్నించాడు. కానీ అది రాలేదు. తను ఆ గదిలో భార్య శవంతో పాటు ఇరుక్కుపోయానని అతనికి అర్థమైంది. ఎవరో ఒకరు వచ్చే వరకు తను అక్కడే ఉండటం తప్పనిసరి అని తెలిసిపోయింది. వచ్చి భార్య శవం పక్కన కూర్చున్నాడు. 2 నిమిషాలు ఆగిన తరువాత బయట ఉన్న వ్యక్తి మళ్ళీ వచ్చి ఏమాత్రం శబ్దం కాకుండా తలుపు గడియ తీసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. లోపలున్న మహర్షికి మాత్రం బయట తలుపు గడియ తీసి వేయబడింది అని తెలియదు. లోపల అలాగే శవం పక్కన కూర్చొని ఉన్నాడు. ఇంకో పావుగంట తరువాత పని మనిషి వచ్చి తలుపు తోసింది. గదిలో చెల్లా చెదురుగా పడి ఉన్న వస్తువుల మధ్య శ్రీవాణి శవాన్ని,
పక్కనే కూర్చుని ఉన్న మహర్షిని చూడగానే పని మనిషికి జరిగిందేమిటో మొదట అర్థం కాలేదు. మరింత పరీక్షగా చూసేసరికి శ్రీవాణి చుట్టూ ఉన్న రక్తపు మడుగు కనపడింది. ఆమె గట్టిగా కేకలు వేయటం ప్రారంభించింది. తరువాత పోలీసులు రావటం, శ్రీవాణి శవాన్ని పోస్టుమార్టానికి పంపటం, అతన్ని అరెస్ట్ చేయటం అంత క్షణాల్లో జరిగిపోయింది. అయితే నువ్వు ఈ హత్య చేయలేదంటావు, ఇన్స్పెక్టర్ విసుగ్గా అడిగాడు. చేశాను సార్, కానీ అది చెయ్యాలని చేసిన హత్య కాదు. తోసేస్తే ప్రమాదవశాత్తు ఆమె ఊచ మీద పడింది. దీనికి సాక్షి నీ భార్య ప్రియుడు అంటావు. అవునండి, వాళ్ళని చూసి నేను ఆవేశపడిన మాట నిజమే. కానీ నా కోపమంతా అతని మీదే తప్ప ఆమె మీద చేయి చేసుకోవాలన్న కోరిక లేదు. మేమిద్దరం ఘర్షణ పడుతుండగా అతడు నన్ను కొట్టాడు. నా భార్య నా దగ్గరకు వచ్చి నన్ను లేవదీయబోయింది. అతని మీద ఉన్న ఉక్రోషంతో ఆమె మీద చూపిస్తూ పక్కకు తోశాను. ప్రమాదవశాత్తు ఆమె ఆ ఊచ మీద పడిపోయింది. అతనెవరు నాకు తెలియదు. వాళ్ళిద్దరి మధ్య శారీరక సంబంధం మాత్రం 7-8 సంవత్సరాల నాటిదని వాళ్ళ మాటల ద్వారా తెలిసింది. అతన్ని ఎలాగైనా పట్టుకుంటాం. నువ్వు చెప్పినదంతా నిజమే అని రుజువైన పక్షంలో అది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనగా నీకు శిక్ష పడకపోవచ్చు అన్నాడు ఇన్స్పెక్టర్. మహర్షి మనసులోనే అతనికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. కానీ అనుకున్నదంతా అనుకున్నట్టుగా జరిగితే అది జీవితం ఎలా అవుతుంది? అతని భార్య ప్రియుడి గురించి ఇన్స్పెక్టర్ ఎంక్వైరీ చేసినట్లున్నాడు. అతడెవరో తెలిసిన తర్వాత ఇన్స్పెక్టర్ ధోరణిలో మార్పు కొట్టొచ్చినట్టుగా కనపడింది. అది మహర్షి కూడా గమనించాడు. నువ్వు నీ భార్య శవం పక్కన కూర్చుని ఉండగా నీ భార్య ప్రియుడు బయటకు పరిగెత్తుకుని వెళ్ళిపోయాడని చెప్పావు కదూ? అవును సార్. అలా వెళ్తూ బయట తలుపు గడియ పెట్టి వెళ్ళాడన్నావు కదూ? అవును. బహుశా నన్ను పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా పట్టించడం కోసం అనుకున్నానప్పుడు. కానీ అది అబద్ధమని మా పరిశీలనలో తేలింది. పావుగంట తర్వాత వచ్చిన పని మనిషి బయట తలుపు తీసి ఉన్నట్టుగా సాక్ష్యం చెప్తోంది. నువ్వు అబద్ధం చెప్తున్నావన్నమాట. మహర్షి ఇన్స్పెక్టర్ వైపు తెల్లబోయి చూశాడు. లేదండి, అతను బయట గడియ పెట్టాడు. నేను వెళ్ళి తలుపులు బలంగా లాగి చూశాను కూడా. ఇంకెటూ దారి తోచక బయటికి వెళ్ళలేని పరిస్థితిలో నా భార్య పక్కన కూర్చున్నాను. కానీ అతను చెప్తున్న దాన్ని బట్టి అతనికి నీ భార్యకు ఏ సంబంధము లేదు. అది కేవలం అన్నా చెల్లెళ్ల బంధం మాత్రమే. ఆ రోజు అసలు అతను మీ ఇంటికే రాలేదు. అబద్ధం, గట్టిగా అరిచాడు మహర్షి. అతను మా ఇంటికి రాలేదన్నది అబద్ధం. వాళ్ళిద్దరి మధ్య ఉన్నది అన్నా చెల్లెళ్ల అనుబంధం అని చెబుతోంది అంతకన్నా పచ్చి అబద్ధం. అతను కానీ అలా చెబితే అది ఒక పవిత్రమైన బంధానికి అప్రతిష్ట. అదంతా నీ వాదన, కాముగా అన్నాడు ఇన్స్పెక్టర్. నేను ఎంక్వైరీ చేశాను. అసలు అతను ఈ హత్య జరిగిన రోజు ఈ ఊళ్ళోనే లేడు అని చెప్పడానికి సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయి. నీ మీద కోర్టులో కేసు ఫైల్ చేయబోతున్నాం అని ఇంకా మాట్లాడడానికి ఏమీ లేనట్లుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మహర్షి సెల్లో చాలాసేపు నిర్వికారంగా కూర్చుండిపోయాడు. అతని మనసు ఆలోచించడానికి కూడా నిరాకరిస్తోంది. తన భార్య ప్రియుడు సమాజంలో బాగా పలుకుబడి ఉన్నవాడై ఉండాలి. ఈ ఇన్స్పెక్టర్కి బాగా లంచమైనా ఇచ్చి ఉండాలి. కనీసం అతనెవరో కూడా ఇన్స్పెక్టర్ చెప్పడానికి ఇష్టపడటం లేదన్నమాట. 6 నెలల తర్వాత కేసు కోర్టులో ఫైనల్ హీరింగ్కి వచ్చింది. మహర్షి తరపున డిఫెన్స్ లాయర్ శాయశక్తులా వాదించాడు. ఉన్న విషయం ఉన్నట్టుగా కోర్టు వారికి నివేదించాడు. ప్రాసిక్యూషన్ చెబుతున్న వివరాలకి మీరు చెబుతున్న వాటికి చాలా తేడా ఉంది అన్నాడు జడ్జి. మీరు చెప్పింది నిజమైతే ముద్దాయి క్యాంపు నుంచి వచ్చే టైంకి అతని భార్య ప్రియుడు గదిలో ఉండి ఉండాలి. మరి ఆ ప్రియుడు ఎవరు? అతడిని కోర్టులో హాజరుపరచగలరా? బోన్లో నిలబడ్డ మహర్షి తనలో తానే నవ్వుకున్నాడు. హాజరుపరచవలసింది డిఫెన్స్ తరపున లాయర్ కాదు, పోలీసు వారు. పోలీసు వాళ్లే కేసులోని సత్యాలను తొక్కిపెట్టి తప్పు రాస్తే ఇక న్యాయమేం జరుగుతుంది? ఇంతకీ డిఫెన్స్ లాయర్ అతి కష్టం మీద అతన్ని పట్టుకున్నాడు. చూడు బాబు, మంచికో చెడ్డకో ఒక అనర్థం జరిగిపోయింది. అతని భార్యతో స్నేహం చేసి నువ్వు తప్పు చేశావు అని వాదించి ఒప్పించడానికి నేను ఇక్కడికి రాలేదు. అక్కడ జరిగింది చూసిన ఏకైక సాక్షివి నువ్వే. అక్కడ జరిగింది హత్య కాదు, యాక్సిడెంటల్గా జరిగింది అని ఒక్క మాట చెప్పు చాలు, అతనికి శిక్ష పడదు. లాయర్ సామరస్యంగా అతన్ని ఒప్పించడానికి ప్రయత్నించాడు. నేను ఆ సమయంలో అక్కడ లేను, ఖండితంగా చెప్పాడు అతను. నువ్వు ఉన్నావని మాకు తెలుసు. నీ తప్పు ఉన్నా లేకపోయినా అతని భార్య ప్రాణం పోవటానికి నువ్వే కారణమయ్యావు. ఇప్పుడు నువ్వు సాక్ష్యం చెప్పగలిగిన పరిస్థితిలో ఉండి చెప్పకపోవటం ద్వారా మరో వ్యక్తి ఉరికంబం ఎక్కడానికి దోహదపడుతున్నావు. మనసున్న మనిషిగా ఆలోచించి చూడు. నేనక్కడ లేనని చెప్పానుగా, విసుగ్గా అన్నాడు అతను.
అదీగాక మీరు అనుకున్నటువంటి సంబంధం ఏమీ అతని భార్యకు నాకు లేదు అడ్డంగా వాదించాడు. లాయర్ కోపంగా లేచాడు. నువ్వెందుకు రానంటున్నావో నాకు తెలుసు. అలా వస్తే నీ ఫోటోతో సహా పేపర్లో పడుతుంది. పరాయి వాడి భార్యను లొంగదీసుకున్న వాడిగా నీ ఫోటో పేపర్లో పడితే అది నీకు ఒక మాయని మచ్చగా అవుతుంది. నీ కెరియర్కే అది దెబ్బ, అవునా? అతను నవ్వి, చాలా చక్కగా గ్రహించారు, అందుకే నేను కోర్టుకు రానంటున్నాను. నీ కెరియర్కి రాబోయే ఒక చిన్న మచ్చ గురించి ఒక మనిషి అన్యాయంగా ఉరికంబం ఎక్కుతుంటే చూడగలుగుతున్నావంటే నువ్వు మనిషివి కాదు, రాక్షసుడివి అని లాయర్ అక్కడి నుండి వచ్చేశాడు. మహర్షి లాయర్ చెప్పేదంతా విని నిర్లిప్తంగా తనలో తానే నవ్వుకున్నాడు. ప్రపంచం దృష్టిలో తనొక నేరస్తుడు, ఒక అమాయకురాలైన భార్యను చంపిన నరరూప రాక్షసుడు. తన వెనుక తన భార్య ఎలాంటి వ్యభిచారం చేసిందో, తన భార్యతో ఆమె ప్రియుడు ఏ విధంగా సంబంధం పెట్టుకున్నాడో, తరువాత ఒక గౌరవమైన వ్యక్తిగా ప్రపంచంలో ఎలా తిరుగుతున్నాడో ఇవేమీ ప్రపంచానికి అక్కర్లేదు. తనని మాత్రం ఒక హంతకుడిగా ముద్ర వేసింది. జడ్జిమెంట్ కూడా పూర్తయింది. జడ్జి చదువుతున్నాడు. మహర్షి అనబడే ముద్దాయి భార్యకి అక్రమ సంబంధం ఉందేమోనన్న అనుమానంతో అమాయకురాలైన ఆమె మీద ద్వేషం పెంచుకుని నిర్దాక్షిణ్యంగా ఒక ఊచతో ఆమెను హత్య చేశాడు. మామూలు మనుషులెవ్వరూ కలలో కూడా ఊహించలేని విధంగా మెడలోకి ఊచ దింపిన ఈ నరరూప రాక్షసుణ్ణి సెక్షన్ 302 ప్రకారం ఉరి తీయవలసిందిగా ఆర్డర్ వేస్తున్నాను. మహర్షికి మెలకువ వచ్చేసరికి బాగా చీకటి పడింది. రిసెప్షన్కి ఫోన్ చేసి టైం కనుక్కున్నాడు. 8:30 అయింది. చాలాసేపు నిద్రపోయానన్నమాట అనుకున్నాడు మనసులో. ఈలోపు ఫోన్ మోగింది. అటు నుంచి అతని స్నేహితుడు వర్మ. హలో, నువ్వు అక్కడే ఉండు, బయటకు రాకు, కంగారుగా వినిపించింది వర్మ గొంతు. ఏమిటి విషయం? నేను వస్తున్నా కదా, చెప్తాను. 10 నిమిషాల్లో వర్మ హోటల్కి చేరుకున్నాడు. రూమ్ లోపలికి వచ్చి తలుపు గడియ వేసి మహర్షికి ఎదురుగా కూర్చున్నాడు. అతని చేతిలో ఆ రోజు పత్రిక ఈవినింగ్ ఎడిషన్ ఉంది. నీ ఫోటో పేపర్లో పడింది అన్నాడు. మహర్షి కళ్ళు చిట్లించే, ఎంత చిన్న విషయాలు పేపర్లో పడవనుకున్నావే అన్నాడు. ఇది చిన్న విషయమా? జైలు సెంట్రీని ఎందుకు చంపావు? కాస్త కోపంగా అడిగాడు వర్మ. మహర్షి కాస్త ఆశ్చర్యంగా, సెంట్రీనా? నేను చంపడం ఏమిటి అన్నాడు. వర్మ అతనికి పేపర్ ఇచ్చాడు. క్రోటన్ మొక్కల పక్కన రక్తసిక్తమైన బట్టలతో పడి ఉన్న సెంట్రీ ఫోటో ప్రముఖంగా ప్రచురించారు. ఆ పక్కనే మహర్షి ఫోటో కూడా వేశారు. సెంట్రీని చంపి ఉరిశిక్ష ఖైదీ పరారు అన్న హెడ్డింగ్ ఉంది. మహర్షికి ఏమీ అర్థం కాలేదు. అతడు ఆ న్యూస్ అంతా పూర్తిగా చదివాడు. మరో 2 చిన్న ఖైదీలు కూడా తప్పించుకున్నట్లు అందులో ఉంది. అప్పుడు అతనికి జరిగినదంతా అర్థమైంది. సెంట్రీని చంపింది నేను కాదు, ఇదిగో ఈ 2 ఖైదీలు అన్నాడు ఆ వార్తనంతా చూపిస్తూ. అంటే మరుసటి రోజు తెల్లవారుజామున ఉరి అని నాకు చెప్పారు. ఆ రాత్రంతా దైవ ప్రార్థనలో గడపమని నాకు భగవద్గీత పుస్తకాన్ని కూడా ఇచ్చారు. నేను సిరిచందన గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను. అప్పుడు దూరంగా ఒక సెల్లో అలికిడయింది. కేకలు వినిపించాయి. ఖైదీలకు రహస్యంగా డ్రింక్ అందజేయటం, వాళ్ళు రాత్రిళ్ళు తాగటం అలవాటే కాబట్టి నేను పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు అనిపిస్తుంది, ఆ కేకలు సెంట్రీవన్నమాట. నేను ఆ కేకలు వింటూ ఉండగా ఈ 2 ఖైదీలు నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. రేపేగా నీకు ఉరిశిక్ష, తప్పించుకో అంటూ లోపలికి తాళం చేతులు విసిరేసి అక్కడి నుంచి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. సిరిచందనను కలుసుకోవటం కోసం దేవుడే నాకు ఈ అవకాశాన్ని కల్పించాడు అనుకుంటూ లోపల నుండి చేతులు బయటకు పెట్టి తాళం తీసి బయటపడ్డాను. సెంట్రీ ఆ చుట్టుపక్కల ఎక్కడా కనపడలేదు. గోడ దూకి బయటపడ్డాను. అది జరిగింది అన్నాడు మహర్షి. బహుశా ఆ 2 దొంగలు జైలు నుంచి బయటపడడానికి ప్రయత్నించుంటారు. సెంట్రీ అది చూసి గట్టిగా కేకలు వేయడంతో వీళ్ళు అతని మొహం చితికిపోయేలాగా గాయపరిచి చంపేసుంటారు. ఆ నేరం తమ మీదకు రాకుండా ఉండటం కోసం అతని దగ్గరున్న తాళం చేతులు తీసి నీ సెల్లోకి విసిరైపోయారన్నమాట. ఇప్పుడు ఆ సెంట్రీని చంపింది నువ్వే అన్న అనుమానం అందరికీ కలిగింది. చిన్న ఖైదీలు జైలు నుంచి తప్పించుకోవడం కోసం ఒక సెంట్రీని చంపుతారని ఎవ్వరూ అనుకోరు. మరుసటి రోజు ఉరిశిక్ష అనగా నువ్వే తప్పించుకోవడం కోసం ఇలా దారుణంగా చంపావని అందరూ భావించి ఉంటారు అన్నాడు వర్మ విచారంగా. మహర్షి పేలవంగా నవ్వి, దీనివల్ల నాకు పెద్దగా పడబోయే శిక్ష మరింకేమీ లేదు. నేను ఇప్పటికే ఉరిశిక్ష పడినవాడిని కదా అన్నాడు. శిక్ష ఏం పడుతుందని కాదు, ఎంత దారుణంగా సెంట్రీని చంపారో చూసావా? పక్కనే నీ ఫోటో కూడా వేశారు. ఎవ్వరికీ నీ మీద సానుభూతి ఉండదు. బహుశా సిరిచందన కానీ ఈ ఫోటో చూసి ఉండుంటే నీ మొహం చూడటానికి కూడా ఇష్టపడదు. సిరిచందన నన్ను ఇష్టపడాలని, నాతో మాట్లాడాలని నేను అనుకోవడం లేదు వర్మ.
కేవలం నేను ఆమెను దూరం నుంచి ఒక్కసారి చూస్తే చాలు అన్నాడు మహర్షి నిర్లిప్తంగా. నువ్వు నాకెప్పుడూ అర్థం కావు అన్నాడు వర్మ స్నేహితుడి వైపు చూస్తూ. అంతగా ఆ అమ్మాయిని ప్రేమించిన వాడివి కాలేజీ రోజుల్లోనే ఆ విషయం ఆమెతో ఎందుకు చెప్పలేదు? నేను 2 పూటలా తినటానికి తిండి లేనివాడిని. ఆమె కోటీశ్వరుడు కూతురు. నా ప్రేమను ఎందుకు ఒప్పుకుంటుంది? అడిగి భంగపడటం ఎందుకు? తను నన్ను ప్రేమించటానికి నాలో ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి? అవన్నీ ఆలోచించి నేను అసలు ఆ ప్రసక్తే తీసుకురాలేదు. దూరం నుంచే ఆమెను చూస్తూ సంతృప్తి పడేవాడిని. ఈ లాజిక్ ఏమిటో నాకు అర్థం కావడం లేదు. వర్మ లేచాడు. కానీ నువ్వు మాత్రం గదిలో నుంచి బయటకు వెళ్ళకు. నేను ఆమె గురించి కనుక్కుంటాను. నువ్వు భోజనం తెచ్చే వెయిటర్కి కూడా మొహం సరిగ్గా చూపించకు. 2-3 రోజుల్లో బహుశా ఆ అమ్మాయి ఆచూకీ తెలియొచ్చు. గుడ్ నైట్ అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు వర్మ. మహర్షి ఒక్కడే గదిలో మిగిలిపోయాడు. మిత్రుడు పడేసి వెళ్ళిన న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకున్నాడు. ఫోటోలో సెంట్రీ మొహం చూస్తుంటేనే కడుపులో దేవేస్తోంది. ఇంత దారుణంగా అతన్ని చంపి ఆ నేరం తన మీద పడవేయడం కోసం తాళం చేతులు తనకిచ్చారు అని ఊహించుకుంటేనే అతనికి బాధగా ఉంది. ఈ నీలాప నిందలు తనని జీవితాంతం వదలవేమో అనుకుంటూ పేపర్ పక్కన పడేస్తూ ఉండగా బల్ల మీద భార్య డైరీ కనపడింది. తనని అంత అందంగా తీయగా మోసం చేసిన తన భార్య ఏం రాసుకుని ఉంటుంది అనుకుంటూ ఆ పుస్తకాన్ని తెరిచాడు. అది 1 సంవత్సరపు డైరీ కాదు. అక్కడక్కడా రాసుకున్న భావాలన్నీ పొందుపరచబడ్డాయి. మధ్యలో చాలా కాగితాలు ఖాళీగా ఉన్నాయి. తనని ఎలా మోసం చేసింది రాసుకుని ఉంటుందా? ప్రియుడితో రహస్యంగా ఎంత సంతోషం అనుభవించింది రాసుకుంటుందా అనుకుంటూ అతను చదవటం ప్రారంభించాడు. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.